మాకు మా ఏజెంట్ ఇచ్చేది 400. ఆ 400 కూడా ఇవాళ క్యాన్సిల్ చేసి మీటింగ్ రమ్మని చెప్పింది. అట్లా ఇప్పుడు సినీ కార్మికులందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% ఇవ్వాలి ఖచ్చితంగా కూడా అని అంటా ఉన్నాడు. అదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసమే కానీ మాకేం చూసుకోరు. ఇప్పుడు శ్మశాన వాటిక ఇప్పుడు స్కూల్ కావచ్చు లేకపోతే శ్మశాన వాటిక కావచ్చు, నాకైతే నమ్మకం సంబంధించి కూడా సినీ కార్మికులందరికీ స్కూల్స్ ఇస్తా ఉంటాను కదా. నాకైతే నమ్మకం లేదు అస్సలు. బస్సు ఛార్జీలే మినిమం ఛార్జ్ 40 రూపాయలు పెట్టిండు. మాకు ఇవన్నీ చేస్తారని గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ. ఇప్పుడు మరి నువ్వు 200 ఇచ్చింది కదా మరి నీకు ఎంట్రీ పాస్. మాకు మా ఏజెంట్ పాస్ చూపి మా ఏజెంట్లు ఇచ్చింది కానీ ఒకసారి చూస్తా. ఇది ఎంట్రీ పాసా? ఎంట్రీ పాస్ 200 ఇచ్చిందా నీకు? మా ఏజెంట్ ఇచ్చింది. మాకు పేమెంట్లు కూడా పెంచుతాం అన్నాడు కదా, పెంచడం లేదు. ఇప్పుడు 400 కోసము మేము పొద్దాకా చేస్తున్నాం. ఇప్పుడు సినీ కార్మికులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? సినీ కార్మికులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? పేమెంట్, మళ్ళీ ప్రొడక్షన్ కూడా పెద్ద ఫుడ్ బాగుండరు, ఏం బాగుపోవడము, మళ్ళీ మర్యాద లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. మర్యాద లేకపోవడం అంటే ఏం చెప్తారు? ఫుడ్ మంచిగా పెడతారా? యూనియన్లకు అసలు ఫుడ్ ఏమో బాగుండదు, వేస్ట్ ఫుడ్. ఇప్పుడు ఫైనల్గా నీకేం కావాలని కోరుకుంటున్నావు? ఫైనల్గా మీకేం కావాలి? ఏం లేదు, మాకు పేమెంట్ మంచిగా పెంచాడా. కనీసం ఇప్పుడు 400 ఉంది కదా, కనీసం 500 అని ఇచ్చిన చాలు, 500 600 ఇచ్చిన చాలు. మళ్ళా షూటింగ్లో కూడా మాకు మర్యాద యూనియన్ ఆఫీస్లో మర్యాద ఫుడ్ బాగుండాలి.